టికెట్ల గొడవ నేతల ప్రాణాల మీదకు వస్తోంది. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీలో టికెట్ గొడవ తారాస్థాయికి చేరింది. పార్టీకి కష్టపడి పనిచేసిన అరవింద బాబుకు టికెట్ కేటాయించాలంటూ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అరవింద్ బాబు టికెట్లను లావు శ్రీకృష్ణదేవరాయలు అడ్డుకుంటున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ బాబుకే టికెట్ను కేటాయించాలంటూ ప్రెస్ మీట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు పులిమి రామిరెడ్డి. వెంటనే స్పందించిన నేతలు హాస్పిటల్కి తరలించారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ వివాదం తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఆ టికెట్ ను జిల్లాలో అన్ని టికెట్లు అభ్యర్థులు ప్రకటించారు, కానీ ఆ టికెట్ మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. దాదాపు గతంలో పోటీ చేసి ఓడిపోయారు అరవింద్ బాబు. ఆయనే నర్సరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే ఆయన పార్టీకి కష్టపడి పనిచేశారు, కానీ ఈ మధ్య రీసెంట్ గా తెలుగుదేశం పార్టీలోకి చేరిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయనకి టికెట్ రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. అయితే అరవింద్ బాబు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పార్టీకి కష్టపడి పనిచేసిన వ్యక్తి అరవింద్ బాబుకు టికెట్ రాకుండా శ్రీకృష్ణదేవరాయలు అడ్డుకుంటున్నారంటూ ఈరోజు ఆయన అనుచరులు రామిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఖచ్చితంగా అరవింద్ బాబుకి టికెట్ కేటాయించాలి, లేకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయంటూ ప్రెస్ మీట్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్ తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఖచ్చితంగా అరవింద్ బాబుకి టికెట్ కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఆయన అనుచరులు. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.